అందరూ ఎలా ఉన్నారు? హోప్ మీరందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. అండ్ నేను ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం జనరల్స్ లేడీ అనే చైనీస్ డ్రామాలో 13th ఎపిసోడ్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లోనే చూసామింగ్ అప్పుడే నిద్ర లెగుస్తాడు. సో పక్కనే జిన్నర్ లేకపోవడంతో జిన్నర్ కోసం వెతుకుతాడనమాట. జిన్నర్ ఏమో రెడీ అవుతూ ఉంటుంది. సో జిన్నర్ దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇంత పొద్దునే లెగిసిపోయావు అని చెప్పేసి జిన్నర్ని అడుగుతూ ఉంటాడు. అప్పుడు జిన్నర్ ఏమో నా నీరసంగా ఉన్న ఫేస్ మీకు చూపించకూడదు అని చెప్పేసి నేను తొందరగానే మీరు లెక్క ముందే రెడీ అవుతున్నాను అని చెప్తుంది. అప్పుడు జనరల్ అంటాడు, ఎందుకు నీకు నీరసంగా ఎందుకు ఉంటుంది నీ ఫేస్, నీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాకు చెప్పు అని చెప్పేసి అంటాడనమాట. జిన్నర్ ఏమో నాకేం ప్రాబ్లమ్స్ లేవు, మీరు వెళ్ళి రెడీ అవ్వండి, క్యాంప్కి వెళ్ళాలి కదా అంటుంది. సో తను రెడీ అయ్యి క్యాంప్కి వెళ్తాడు. మళ్ళీ నైట్ అయిపోయిన తర్వాత క్యాంప్ నుండి వస్తాడనమాట. సో తను క్యాంప్ నుండి వచ్చేటప్పటికి జిన్నర్ ఏమో ఏవో తింటూ అలాగే అవి ఊసేస్తూ అలా కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో కనిపిస్తుండేటప్పటికి జిన్నర్ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నావు జిన్నర్ అని చెప్పి అడుగుతాడు. అప్పుడు జిన్నర్ అంటుంది, కొత్త మెడిసిన్స్ వచ్చాయంట, అవన్నిటిని నేను టేస్ట్ చేస్తున్నాను ఎలా ఉన్నాయి అని చెప్పేసి అన్నీ టేస్ట్ చేసుకుంటూ రాసుకుంటూ ఉంటుందన్నమాట. సో జిన్నర్ ఏమో అలా చేదుగా ఉన్న వాటిని తింటూ ఉంటుంది కదా. సో అదంతా జనరల్ చూడలేక ఏం చేస్తాడంటే అక్కడున్న క్యాండిల్ని ఆర్పేసి ఇంకా చాలు, నువ్వు అవన్నీ ఏం టేస్ట్ చేయక్కర్లేదు, నువ్వు బాధపడుతుంటే నేను చూడలేను అని చెప్పేసి చెప్తాడు జనరల్. ఇంకా అలాగే అనుకుంటూ ఉంటారనమాట. తెల్లారిపోతుంది. తెల్లారిన తర్వాత జయోసు జనరల్ దగ్గరికి వచ్చి 9th ప్రిన్సెస్ గురించి నాకు సీక్రెట్ తెలిసింది, 9th ప్రిన్సెస్ ఎవరినో లవ్ చేసిందంట, సో వాళ్ళిద్దరిని విడతీసేసారంట రాజు అని చెప్పేసి చెప్తాడనమాట. అప్పుడు జనరల్కి అన్ని ఆలోచన వస్తాయి. అంటే జిన్నర్ ఇవన్నీ కావాలనే చేసిందనమాట. అంటే జిన్నర్ ఏదో పెద్ద ప్లానే వేసింది, అంటే జిన్నర్కి ఏమీ డిసీజ్ ఏమీ లేదు అని చెప్పేసి అప్పుడు అర్థమవుతుందనమాట. ఇలా చేస్తే జిన్నర్ ఏమో అప్పుడే 9th ప్రిన్సెస్ దగ్గరికి వెళ్తుంది. 9th ప్రిన్సెస్ దగ్గరికి వెళ్ళేటప్పటికి 9th ప్రిన్సెస్ ఏమో ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది 9th ప్రిన్సెస్, ఎందుకు ఏడుస్తున్నావు అని జిన్నర్ అడిగితే 9th ప్రిన్సెస్ అంటుంది, సూచన్ని అసాసిన్ అనుకుని అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి చెప్తుందనమాట. సూచన్ అంటే తన సోల్జర్ని అరెస్ట్ చేస్తారంటే జిన్నర్ అంటుంది, అదేంటి అలా అరెస్ట్ చేయటము, నేను ఇప్పుడే వెళ్తాను జనరల్ దగ్గరికి అని చెప్పేసి జనరల్ దగ్గరికి వెళ్తుంది. ఒక వైన్ తీసుకుని వెళ్తుంది అనమాట. సో మాట్లాడుతుంది జనరల్తో, మాట్లాడి వైన్ పోస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు జనరల్ అంటాడు, ఏంటి ఈ టైంలో నాకు వైన్ తీసుకొచ్చావు, నా మైండ్ని లూజ్ అయిపోయి నువ్వు చెప్పింది చేసేయాలి అని చెప్పి తీసుకొచ్చావా, ఇప్పుడు నీ ఇంటెన్షన్స్ అవేనా అని చెప్పేసి జనరల్ అంటూ ఉంటాడు జిన్నర్తో. అప్పుడు జిన్నర్ అంటుంది, అవును జనరల్, మీరు అసాసిన్ అనుకుని ఒకరిని అరెస్ట్ చేశారు కదా, సో తన్ని రిలీజ్ చేసేయండి అని చెప్పేసి అంటుందన్నమాట. అప్పుడు జనరల్ అంటాడు, ఎవరు అసాసిన్ అంటే తన అసాసిన్, తన్ని ఎందుకు నేను విడుదల చేయాలి అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. అప్పుడు జిన్నర్ అంటుంది, తను నాకు కావాల్సిన వ్యక్తి, అందుకే విడుదల చేసేయండి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. జనరల్ అంటాడు, నీకు కావాల్సిన వ్యక్త అంటే నీ లవరా ఏంటి అని చెప్పేసి అంటాడనమాట. అప్పుడు జిన్నర్ అంటుంది, అలాంటిదే అని చెప్పేసి అంటుందన్నమాట. సో అప్పుడు జనరల్ అంటాడు, నీకా లేకపోతే 9th ప్రిన్సెస్కా అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు జనరల్తో జిన్నర్ అంటుంది, మీకు తెలిసిపోయిందా, మీకు ఇలా తెలిసింది అని చెప్పేసి అంటుందన్నమాట. సో అనేటప్పటికీ ఇంకా జిన్నర్తో జనరల్ అంటాడు, మీ హస్బెండ్ అంత స్టూపిడ్ అనుకుంటున్నావా, నాకు అన్నీ తెలుసు అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. అలా అనేసి తన వైన్ కూడా తాగేస్తాడు. ఇంకా చూసామింగ్ వాళ్ళ బ్రదర్ ఏమో క్యూటీ పైన ఆపి, జిన్నర్కి ఏదో టెర్మినల్ డిసీజ్ ఉందంట కదా, నీకు తెలుసా, నువ్వు నా దగ్గర ఎందుకు దాచావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు క్యూటీపై ఏమో, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, మా జిన్నర్ హ్యాపీగా ఉంది చక్కగా, మీరు తనకి శాపాలు ఏం పెట్టకండి, అలా చేయకండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు చూసామింగ్ వాళ్ళ బ్రదర్ అంటాడు, నిజంగానే ఇదంతా నిజమే, నువ్వు నమ్మకపోతే రా నీకు చూపిస్తాను అని చెప్పేసి తన్ని హాస్పిటల్కి తీసుకెళ్తాడనమాట. ఇక్కడ జిన్నర్ ఏమో చూసామింగ్కి తను వేసిన ప్లాన్ చెప్తుందనమాట. తను ఏం ప్లాన్ వేస్తుంది అంటే 9th ప్రిన్సెస్కి ఏదో టెర్మినల్ డిసీజ్ ఉంది అని చెప్పేసి, తను చనిపోయింది అని చెప్పేసి మ్యాన్షన్లోనే చెప్తుందనమాట. సో 9th ప్రిన్సెస్ ఏమో చనిపోయినట్టు యాక్ట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఇక్కడే తన్ని బర్రీ చేస్తారు కదా, సో బర్రీ చేసేటప్పుడు జిన్నర్ అక్కడే ఉండి తన బాడీని మార్చేసి ఒక ఫేక్ బాడీని పెట్టేసి తన్ని మాయం చేసేస్తుంది అనమాట. సో అలా చేద్దాము అని చెప్పి ప్లాన్ వేస్తుంది. అప్పుడు చూసామింగ్ అంటాడు, ఇదంతా వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నావా జిన్నర్ అని చెప్పేసి అంటాడు. జిన్నర్ ఏమో, ఎందుకు వర్కౌట్ అవ్వదు, బాగుంది కదా ప్లాను అని చెప్పేసి అంటుంది. అప్పుడు చూసామింగ్ అంటాడు, ఒకవేళ తన బాడీని
వాళ్ళ ఫాదరు క్యాపిటల్కి తీసుకెళ్ళి అక్కడే తను బరీ చేద్దాము అనుకుంటే నువ్వేం చేస్తావు అప్పుడు అని చెప్పేసి అడుగుతాడనమాట. అప్పుడు జిన్నర్ ఏమో అయ్యో నేను ఇది ఆలోచించలేదు, మరి ఇప్పుడు ఏం చేద్దాము అని చెప్పేసి జనరల్తో అంటూ ఉంటుంది. అప్పుడు జిన్నర్తో ఒక ప్లాన్ చెప్తాడనమాట. ఇంకా చూసామింగ్ వాళ్ళ బ్రదర్ ఏమో క్యూటీ పైన తీసుకొని డాక్టర్ దగ్గరికి వస్తాడు కదా. సో డాక్టర్ని అడుగుతాడు, లేడీకి ఏం ఇల్నెస్ ఉంది, టెర్మినల్ ఇల్నెస్ ఉందా అని చెప్పేసి అంటుంటే అప్పుడు డాక్టర్ అంటాడు, టెర్మినల్ ఇల్నెస్ అనేది అయితే ఏమీ లేదు, జిన్నర్కి ఓన్లీ ఇర్రెగ్యులర్ మెన్స్ట్రేషన్ ఒకటే ఉంది అని చెప్పేసి చెప్తాడనమాట. సో ఇంకా చూసామింగ్ వాళ్ళ బ్రదర్ ఏమో ఇదేదో పెద్ద జబ్బు అని చెప్పేసి వెంటనే జనరల్ దగ్గరికి వెళ్ళి, జనరల్ నా దగ్గర ఒక గుడ్ న్యూస్ ఉంది, ఒక బ్యాడ్ న్యూస్ ఉంది, మీరు ఏం చెప్పమంటారు ముందు అని చెప్పేసి అంటాడు. ఇప్పుడు జనరల్ అంటాడు, గుడ్ న్యూస్ చెప్పు అని చెప్పేసి అంటాడు. అప్పుడు వాళ్ళ బ్రదర్ అంటాడు, లేడీకి టెర్మినల్ డిసీజ్ ఏమీ లేదు అని చెప్తాడు. అప్పుడు జనరల్ ఏమో నవ్వుతూ ఉంటాడనమాట. ఇంకో బ్యాడ్ న్యూస్ ఏంటంటే లేడీకి ఏదో వేరే జబ్బు ఉందంట అని చెప్పేసి అంటాడు. అప్పుడు జనరల్ అంటాడు, ఇది విమెన్స్కి జబ్బు ఏం కాదు, అదంతా తగ్గిపోతుంది అని చెప్పేసి చెప్తాడనమాట. అప్పుడు చూసామింగ్ వాళ్ళ బ్రదర్ ఏమో, మీరు ఎందుకు అన్నీ లైట్గా తీసుకుంటారు, ఒకసారి ఆలోచించండి, జిన్నర్కి ఒకవేళ ఏదైనా డిసీజ్ వచ్చి తను చనిపోతే మీరు ఏం చేస్తారు, అప్పుడు మీరు ఈ ప్రపంచంలో ఒక్కలే అయిపోతారు, అప్పుడు మీకు ఎలా ఉంటుందో ఫీల్ అవ్వండి అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. అప్పుడు జనరల్ ఏమో అది ఒకసారి ఊహించుకుంటాడు, ఇదంతా ఊహించుకొని థ్యాంక్స్ నాకు రిమైండ్ చేసినందుకు, గుర్తు చేసినందుకు ఇదంతా అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఇక్కడ నైట్ అయిపోతుంది. సో జాయూసు ఏమో క్యూటీపై కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. సో క్యూటీపై వస్తుంది. అప్పుడు జాయూసు అంటాడు, క్యూటీపై మనం మూన్ని చూద్దామా వెళ్ళి అని చెప్పేసి అంటూ ఉంటాడు. అంటే మూన్ని చూసుకుంటూ ఉందాము అని అంటుంటే క్యూటీపై అంటుంది, నేను ఈ బాక్స్ జనరల్కి ఇచ్చేయాలి, సో జనరల్కి ఇచ్చేసి వస్తాను అని చెప్పేసి వెళ్తుందనమాట. సో అలా వెళ్తూ ఉంది, అక్కడ జనరల్ కనిపిస్తాడు. జనరల్ అని చెప్పేసి క్యూటీపై అంటూ ఉంటుంది. కానీ జనరల్ అలా వెళ్ళిపోతాడు. మళ్ళీ డోర్ తీసుకుని ఇంకో జనరల్ వస్తాడనమాట. ఆ జనరల్ వచ్చి బాక్సా లోపల పెట్టేయి అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. సో ఇంకా సరే అని చెప్పేసి వెళ్తూ ఉంటుంది. అలాగా వెళ్తూ ఉంటే జిన్నర్ కూడా వస్తుంది. జిన్నర్ వచ్చి పక్క నుండి వెళ్ళిపోతుంది అనమాట. జిన్నర్ అంటూ ఉంటుంది. సో అప్పుడు లోపల నుండి ఇంకో జిన్నర్ వస్తుంది. జిన్నర్ వచ్చి బాక్స్ తీసుకొచ్చావా, లోపల పెట్టేసి నువ్వు వెళ్ళిపో, ఇంకా పడుకో అని చెప్పేసి అంటూ జిన్నర్ కూడా వెళ్ళిపోతుంది. తనకి ఏం అర్థం కాదు, అదేంటి ఇద్దరు జిన్నర్స్ ఉన్నారు అని చెప్పేసి బాక్స్ లోపల పెట్టేసి మళ్ళీ బయటకు వస్తుంది. బయటకు వచ్చేటప్పటికి లేడీ అలాగే జనరల్లో మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. సో మాట్లాడుకునేటప్పటికి జిన్నర్ అని చెప్పేసి పిలుస్తుంది. అప్పుడు జిన్నర్ ఏమో మాకు ఇప్పుడు ఏమీ వద్దు, నువ్వు వెళ్ళి పడుకో అని చెప్పేసి వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. ఇంకా అలా కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తుంది. నడుచుకుంటూ వెళ్ళేటప్పటికి మళ్ళీ జిన్నర్ కనిపించేటప్పటికి జనరల్ అని పిలుస్తుంది. జనరల్ ఏమో ఇప్పుడు మాకేమీ వద్దు, నువ్వు వెళ్ళి పడుకో అని చెప్పేసి వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. ఇంకా క్యూటీపై ఏమో ఏంటి ఇంతమంది జనరల్స్, ఇంతమంది లేడీసా అని చెప్పేసి వెంటనే జాయూసుకి చెప్తుంది, నాకు ఏమైనా గోస్ట్లు కనిపిస్తున్నారేమో, అందరూ జనరల్లే కనిపిస్తున్నారు, చాలామంది కనిపించారు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. అప్పుడు జాయూసు ఏమో నువ్వేమైనా రాంగ్ ఫుడ్ తిన్నావేమో, అందుకే నీకు అలా కనిపిస్తున్నారు అని చెప్పేసి జాయూసు అంటాడు. తర్వాత సర్లే వదిలే అని చెప్పేసి వాళ్ళిద్దరూ టెర్రస్ మీద ఇంటి పైకి వెళ్ళి కూర్చుని మూన్ని చూస్తూ ఉంటారనమాట. సో ఇప్పుడు కట్ చేస్తే ఈ 9th ప్రిన్సెస్ తన సోల్జరు జనరల్ అలాగే జిన్నర్ గెటప్ వేసుకుని ఇక్కడ అంతా ప్యాలెస్లో అంతా తిరుగుతున్నారనమాట. సో అలా తిరగటం వల్ల తన ప్రిన్సెస్ వాళ్ళ చెలికత్తలు ఉంటారు కదా, సో వాళ్ళకి ఎవరికి అనుమానం రాదు అని చెప్పేసి ఇలా చేస్తారు. సో ఈ ప్లాన్ అనేది చాలా వర్కౌట్ అయింది అని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు 9th ప్రిన్సెస్ అంటుంది, జిన్నర్ నీకు ఈ చైన్ బాగా నచ్చింది కదా, నేను నోటీస్ చేశాను, తీసుకో, ఇది నీకోసమే అని చెప్పేసి చెప్తుంటుంది అనమాట. జిన్నర్ కూడా నేను ఇది యాక్సెప్ట్ చేస్తాను, థ్యాంక్ యూ అని చెప్తుంది. తర్వాత ఇంకా నలుగురు మాట్లాడుకుంటారు, రేపు మనం ప్లాన్ వేసాం కదా, సో దాని ప్రకారమే మనం నడుచుకోవాలి అని ప్లాన్ వేసామని చెప్పేసి అలా అనుకొని ఇంకా డ్రింక్స్ తాగేస్తారనమాట. సో నెక్స్ట్ తెల్లారిపోతుంది. తెల్లారిన తర్వాత జనరల్ ఏమో హార్స్ మీద వస్తాడు. అలాగే జిన్నరు ఇంకా 9th ప్రిన్సెస్ కార్ట్ లోపల కూర్చుంటాడు. అలాగే కార్ట్కున్న హార్స్ని నడిపేది ఎవరు అంటే 9th ప్రిన్సెస్ యొక్క సోల్జర్ సూచన్ అనమాట. సో వీళ్ళందరూ బయలుదేరుతూ ఉంటారు. ఇక్కడ మెయిడ్స్ అందరూ ఏం మాట్లాడుకుంటారు అంటే, ఇప్పుడు మౌంటైన్ అంతా స్టెప్స్ ఎక్కాలి కదా, సో జిన్నరు అలాగే జనరల్ చాలా క్యూట్గా ఉంటారు వాళ్ళు అలా ఎక్కేటప్పుడు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు.
ఇంకా లోపల లిటిలానియన్ ఏమో అలా నడుస్తూ ఉంటుంది. అప్పుడు పాంథర్ హెడ్ లిటిలానియన్ దగ్గరికి వచ్చి జనరల్ బెడ్రూమ్లో ఉన్నారా అని చెప్పి అంటారు. లేదు అని చెప్పి అంటుంది. పోనీ స్టడీ రూమ్లో ఉన్నారా అంటే లేరు అంటుంది లిటిలానియన్. పోనీ క్యాంప్కి వెళ్ళారా అని అడుగుతాడు. లేరు అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు జిన్నర్తో అదే లిటిలానియన్తో పాంథర్ హెడ్ అంటాడు, అదేంటి నువ్వు అంత కోపంగా ఉన్నావు నా మీద అని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట. అయితే లిటిలానియన్ అంటుంది, నాకు నీ మీద చాలా కోపంగా ఉంది, నేను నీతో ఏం మాట్లాడను అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు పాంథర్ హెడ్ అంటాడు, నన్ను క్షమించు లిటిలానియన్ అని చెప్పేసి ఐఎమ్ సారీ అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. అప్పుడు లిటిలానియన్ అంటుంది, నువ్వేం తప్పు చేసావో నీకు తెలుసా, మరి ఎందుకు నాకు క్షమించమని అడుగుతున్నావు అని చెప్పేసి అంటుంటుంది. అప్పుడు పాంథర్ హెడ్ అంటాడు, నీకు కోపం వచ్చిందంటే నేనేదో తప్పు చేసినట్టే, నన్ను క్షమించు అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా లిటిలానియన్ ఏమో నవ్వుతూ ఉంటుంది. అలా కొంచెం ముందుకు వెళ్ళి జనరల్ అలాగే జిన్నరు మౌంటైన్స్ దగ్గరికి వెళ్ళారు అని చెప్పి చెప్తుంది. అప్పుడు పాంథర్ హెడ్ అంటాడు, నీకు కూడా వెళ్ళాలని ఉందా మౌంటైన్ దగ్గరికి, నేను నిన్ను తీసుకెళ్ళనా అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంకా తను నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక్కడ జనరల్ వీళ్ళందరూ కూడా వచ్చేస్తారు మౌంటైన్ దగ్గరికి. ఇంకా స్టెప్స్ ఎక్కాలన్నమాట మౌంటైన్ ఎక్కాలంటే. సో ఆ స్టెప్స్ దగ్గరికి వచ్చిన తర్వాత జనరల్ అంటాడు, మనం ముగ్గురం వెళ్దాము అని చెప్పేసి అంటాడనమాట. అంటే జిన్నర్ని, ప్రిన్సెస్ని, జనరల్ ముగ్గురు వెళ్దాం అనుకుంటారు. అప్పుడే ఒక అమ్మాయి ఉంటుంది ప్రిన్సెస్ దగ్గర ఉండే సర్వెంట్, తినని అక్కడ రాజు దగ్గర ఉన్న కన్నింగ్ మంత్రులు పెట్టారనమాట. సో తినేం చేస్తుందంటే నేను ఎప్పుడూ ప్రిన్సెస్తోనే ఉండాలి అని చెప్పేసి చెప్తూ ఉంటుందన్నమాట. అప్పుడు జనరల్ ఏమో, నువ్వు నీ స్ట్రెంగ్త్ చాలదు, ఇది చాలా రఫ్గా ఉంటుంది మౌంటైన్ అని చెప్పేసి కార్ట్కి ఉన్న హార్స్ని నడిపేవాడు ఉంటాడు చూసావా, అంటే సోల్జర్, ప్రిన్సెస్ యొక్క సోల్జర్ని, నువ్వు రా తోడు కింద తన ప్లేస్లో నువ్వు రా అని చెప్పేసి చెప్తాడనమాట జనరల్. ఇంకా అలాగే ప్రిన్సెస్ను ఇంకా జిన్నరు ముందు వెళ్తారు, వెనకాలేమో ఆ కార్ట్ నడిపేవాడు వెళ్తాడు, లాస్ట్లో జనరల్ వెళ్తాడు. ఆ అమ్మాయి ఏమో మళ్ళీ వద్దామనేటప్పటికి జనరల్ కొంచెం కోపంగా చూస్తాడు. ఇంకా తను ఆగిపోతుంది. ఇంకా వాళ్ళు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళు ప్లేస్లు మార్చేసుకుంటారు అనమాట. అంటే 9th ప్రిన్సెస్ అలాగే ఆ సోల్జరు కలిసి నడుస్తారు, జిన్నరును జనరల్ కలిసి నడుస్తారనమాట. సో అలా నడుచుకుంటూ మొత్తం అన్ని సీనరీస్ చూస్తూ అలా పైకి వెళ్తారు. ఇంకా కొండపైకి వెళ్ళిపోతారు. కొండపైకి వెళ్ళిపోయిన తర్వాత జనరల్ అలాగే జిన్నర్ అంటారు, ఇంకా మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుండి అని చెప్పేసి చెప్తారు ప్రిన్సెస్కి, సోల్జర్కి. ఇంకా ప్రిన్సెస్, సోల్జర్ కూడా థ్యాంక్ యూ అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారనమాట. అప్పుడు వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు జనరల్ అంటారు, నేను మీకు కావాల్సినవి అన్నీ నేను పంపిస్తాను మీకు అని చెప్పి చెప్తాడనమాట. అప్పుడు జిన్నర్ ఏమో 9th ప్రిన్సెస్ నేను నిన్ను మిస్ అవుతాను, జాగ్రత్తగా ఉండు నువ్వు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. 9th ప్రిన్సెస్ కూడా సరే అని చెప్పి వాళ్ళిద్దరూ వెళ్తూ ఉంటారనమాట. ఇక్కడ జిన్నరు అలాగే జనరల్ ఏం మాట్లాడుకుంటూ ఉంటారంటే, జనరల్ అంటాడు, నేను నిన్ను ఎప్పటికీ నా లైఫ్లో నిన్ను ఎప్పటికీ విడవను జిన్నర్ అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అలా అనుకుంటూ ఉంటారు. ఇంకా అయిపోతుంది. ఇంకా రాజు దగ్గరికి తన సర్వెంట్ ఒకడు వస్తాడనమాట. వచ్చి రాజుగారు ఇలాగ 9th ప్రిన్సెస్ మౌంటైన్ దగ్గరికి వెళ్ళిందంట, సో అక్కడ కాలు జారి పడిపోయిందంట, తను చనిపోయింది అని చెప్పేసి చెప్తాడనమాట. ఇంకా రాజుగారేమో, అవునా, అయితే దీన్ని పబ్లిక్ చేయొద్దు, ఈ విషయం అందరికీ చెప్పొద్దు, కానీ మీరు ఇంట్రాగేట్ చేయండి వెళ్ళి అని చెప్పేసి చెప్తాడు. ఇంకా రాజు ఏమనుకుంటాడంటే, ఓ డియర్, నువ్వు ఇంకా ఇలాగన్నా హ్యాపీగా ఉండు, నీ లైఫ్ అంతా హ్యాపీగా ఉండు, నీకు నచ్చిన వాడితో అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడనమాట. ఇంకా జిన్నర్ ఏమో ప్రిన్సెస్ ఇచ్చిన నెక్లెస్ని చూస్తూ ఉంటుంది. ప్రిన్సెస్ ఇచ్చిన నెక్లెస్ని చూసి నేను ప్రిన్సెస్ని మిస్ అవుతున్నాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే జనరల్ వస్తారు. జనరల్ వచ్చి ఏం చేస్తున్నావు జిన్నర్ అని చెప్పి అడిగేటప్పటికి, ఇదిగోండి ఈ నెక్లెస్ నాకు ప్రిన్సెస్ ఇచ్చింది, దీనిలో చూడండి ఎలా ఉందో, తన క్లోజెస్ట్ వన్ ఎవరో ఇచ్చారంట అని చెప్పేసి జనరల్తో ఉంటుంది. జనరల్ ఆ నెక్లెస్ చూడంగానే తనకి జిన్నరు అలాగే జనరల్ ఒక సమాధిలో ఉన్న వజ్రం లాంటిది ఒకటి తీసుకొచ్చారు కదా, సో అది గుర్తొస్తుంది. వెంటనే జిన్నర్ దగ్గర ఉన్న చైన్ తీసుకుని నాకు ఇది ఒకసారి కావాలి అని చెప్పి జనరల్ వెళ్ళిపోతాడనమాట. వెళ్ళి షెల్ఫ్లో ఉన్న దాన్ని తీస్తాడనమాట, ఆ వజ్రం లాంటి దాన్ని తీసి మొత్తం చూస్తూ ఉంటాడు. రెండు పక్కన పెట్టుకుని చూస్తాడు. ఈ నెక్లెస్లో ఏం రాసి ఉంటుంది అంటే, ఉత్తి కళ్ళతో చూస్తే మనకి మౌంటైన్స్లో ఉన్న వాటర్ కనిపించదు అని చెప్పేసి రాసి ఉంటుంది అనమాట. అప్పుడు జనరల్కి అర్థమవుతుంది, అంటే ఇది మౌంటైన్ లోపల ఏదో వాటర్ ఉంది, అంటే ఏదో ఉంది లోపల అని చెప్పేసి దాన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడనమాట. ఇంక ఇక్కడ రాజుగారి దగ్గర కన్నింగ్ మంత్రులు ఉన్నారు కదా, సో కన్నింగ్ మంత్రులు
ఒక అమ్మాయిని అపాయింట్ చేశారు అని అనుకున్నాం కదా. సో ఆ అమ్మాయిని తీసుకొచ్చి నువ్వు ఎప్పుడు ప్రిన్సెస్తోనే ఉండమన్నాను కదా, ఎందుకు లేవు అని చెప్పేసి తన్ని చంపేయడానికి చెప్తారనమాట, చంపేయమని చెప్తారు. అలాగే ఇంకా వీళ్ళు కూడా రాజుగారికి తెలియకుండా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారనమాట. సో ఆ మౌంటైన్లో మాకు ఎక్కడ ప్రిన్సెస్ బాడీ దొరకలేదు అని చెప్పేసి చెప్తారనమాట. ఇదేదో ఏంటి తేడాగా ఉంది అని చెప్పేసి ఆ మంత్రి అనుకుంటూ ఉంటాడు. ఇంకా జాయోసుకి ఈ చూసామింగ్ వచ్చేసి ఒక పౌడర్ చూపిస్తాడు. ఈ పౌడర్ చూపించి ఇది నీకు తెలుసా అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు జయస్సు దాని వాసన చూసి ఇది హాక్స్ మెడిసిన్ లాగా ఉంది స్మెల్, మీరు నన్ను ఇన్వెస్టిగేట్ చేయమంటే నేను చేస్తాను అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు జనరల్ అంటాడు, వద్దు నేనే ఇన్వెస్టిగేట్ చేస్తాను దీన్ని అని చెప్పేసి అంటాడనమాట. అలా అనేసిన తర్వాత వెంటనే జిన్నర్ దగ్గరికి వెళ్తాడు జిన్నర్ దగ్గరికి వెళ్ళి, జిన్నర్ నేను కొన్ని రోజులు బయటకు వెళ్తున్నాను, నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను కొన్ని రోజులు కలవలేనేమో అని చెప్తాడనమాట. అప్పుడు జిన్నర్ అంటుంది, జనరల్ మీరు లేకుండా నేను అస్సలు ఉండలేను, నేను మీతో వస్తాను అని చెప్తుంది. జనరల్ అంటాడు, నేను హాక్స్ మార్కెట్కి వెళ్ళాలి, అది చాలా డేంజర్, నువ్వు రాకూడదు అని చెప్తూ ఉంటాడనమాట. అప్పుడు జిన్నర్ అంటుంది, పర్వాలేదు నేను క్యూటీపై ఉంటాము, చాలా జాగ్రత్తగా ఉంటాము, మీ పనిలో అస్సలు ఇన్వాల్వ్ అవ్వము, మమ్మల్ని తీసుకెళ్ళండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా జనరల్ కూడా సరే అని చెప్పేసి రేపు వెళ్దాము అని చెప్తాడు. ఇంకా తర్వాత రోజు చూజామింగ్ వాళ్ళ బ్రదర్ జిన్నర్ అలాగే క్యూటీపై వీళ్ళు నలుగురు కూడా వస్తారు. జనరల్ ఏమో తన పని మీద తను వెళ్తాడు. జనరల్ వాళ్ళ బ్రదర్కి చెప్తాడనమాట వీళ్ళిద్దరిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి. ఇంకా జనరల్ అలా చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. జిన్నరు అలాగే క్యూటీపై అక్కడ మార్కెట్లో ఉన్నవి అన్నీ చూస్తూ ఉంటారు, నెక్లెస్లు, చైన్స్ అన్నీ చూస్తూ ఉంటారు. అయితే వాళ్ళకి ఒక క్లిప్ దొరుకుతుంది. ఆ క్లిప్ చాలా బాగుంది, మరి బాగుందో లేదో ఎలా పెట్టి చూద్దాము అని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట. అప్పుడు జిన్నర్ ఏమో క్యూటీపైకి సైగ చేస్తే క్యూటీపై ఏమో చూసామింగ్ వాళ్ళ బ్రదర్ హ్యాండ్స్ పట్టేసుకుంటుంది. అప్పుడు జిన్నర్ ఆ క్లిప్ ఏమో చూసామింగ్ వాళ్ళ బ్రదర్కి పెట్టి చూపిస్తుంది అనమాట. ఇది ఎలా ఉంది అని చెప్పి నవ్వుకుంటూ ఉంటారు వాళ్ళు. ఇంకా చూసామింగ్ వాళ్ళ బ్రదర్ కూడా నవ్వుకుంటూ ఉంటాడు. ఇంకా జనరల్ ఏమో అక్కడ ఉన్న ఒక మెడిసిన్ షాప్కి వెళ్ళి అక్కడ అన్ని స్మెల్స్ చూస్తూ ఉంటాడు అనమాట, ఆకులు అవన్నిటిని స్మెల్ చూస్తూ ఉంటాడు. ఇంకా జిన్నర్ ఏమో ఒక షూ షాప్కి వెళ్ళి చూసామింగ్ వాళ్ళ బ్రదర్కి ఈ షూని ఒకసారి ట్రై చెయ్యి అని చెప్తుంది. అప్పుడు చూసామింగ్ వాళ్ళ బ్రదర్ అంటాడు, వద్దులేడి నా కోసం ఇప్పుడు మీరేం కొనొద్దు అని చెప్తాడు. అప్పుడు జిన్నర్ అంటుంది, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు, ఇది మీ బ్రదర్ కోసం అనుకుంటున్నాను, జనరల్ కోసం అని చెప్తుంది. అప్పుడు చూసామింగ్ వాళ్ళ బ్రదర్ అంటాడు, జనరల్ కోసమా, అయితే నేను తప్పకుండా ట్రై చేయాలి అని చెప్పేసి వేసుకుంటూ ఉంటాడనమాట. అప్పుడు జిన్నర్ అంటుంది, ఈ షూ నీకు పర్ఫెక్ట్గా సూట్ అయింది, ఇవి నువ్వే తీసుకో అని చెప్పేసి అంటుందన్నమాట. అప్పుడు చూసామింగ్ వాళ్ళ బ్రదర్ అంటాడు, వద్దులేడి నాకు ఇప్పుడేమి వద్దు అంటాడు. అప్పుడు జిన్నర్ ఏమో పర్వాలేదు తీసుకో అంటుంది. అప్పుడు చూసామింగ్ వాళ్ళ బ్రదర్ థ్యాంక్ యూ లేడీ అని చెప్తాడనమాట. ఇంకా తర్వాత మన జనరల్ ఏమో ఆ మెడిసిన్ షాప్ ఓనర్ దగ్గరికి వెళ్ళి తన దగ్గర ఉన్న పౌడర్ని తనకి ఇస్తాడనమాట. సో తను ఆ పౌడర్ స్మెల్ చూద్దామని స్మెల్ చూస్తుంటే తనకు అర్థం కాదు. ఇంకా చేతిలో వేసుకుని స్మెల్ని చూస్తాడు. అంతే, ఈ ఎపిసోడ్ అనేది ఇంతటితో అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.